ఓకే, ఈరోజు మనము అపోస్తలుల కార్యం 3వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాము. నిన్నటి వరకు కూడా 2వ అధ్యాయాన్ని మనం చూసాము. 2వ అధ్యాయంలో ఇంతవరకు మనం చూసింది ఏంటంటే, పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది విశ్వాసుల మీదకి విశ్వాసంలోనికి రావడము, దాని విషయంలో అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోవడము, అభ్యంతరపడము, పేతురు లేచి భయము కలిగిన పేతురు, పిరికివాడైన పేతురు, ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన అతను గొప్ప సమూహం ఎదుట ప్రభుని గూర్చిన సువార్తను ధైర్యంగా ప్రకటించాడు. దానికి అనేకులు స్పందించారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, బాప్తిజం తీసుకున్నారు. అప్పుడు అక్కడ సంఘము ఏర్పడింది. ఆ సంఘము ఎలా ఎదిగిందో మనము చివరి వచనాల్లో వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టర్ ఆఫ్ ది చర్చ్ మనం చూసాం. ఇప్పుడు 3వ అధ్యాయానికి మనం వస్తున్నాం. 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు, అలాగే యోహాను, ఈ 3వ అధ్యాయంలో ఒక వ్యక్తికి స్వస్థత వీరి ద్వారా జరుగుతుంది. అది మందిరం దగ్గర. అప్పుడు ఆ స్వస్థత జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయినప్పుడు ఈ అద్భుతము ఎలా జరిగింది దాని వివరణ పేతురు ఇస్తాడు. ఇచ్చి వాళ్ళని హెచ్చరిస్తాడు. వారు క్రీస్తుని సిలువేశారని, ఆయన పునరుద్ధానుడైనని, ఆయన పరిచర్యను, ఆయన 2వ రాకడను గురించి చెప్తారు. ఆయన గురించి ప్రవచించిన ప్రవక్తలు గురించి ప్రస్తావిస్తారు. ఆయన్ని ఎలా వీళ్ళు తృణీకరించారో, ఇప్పుడు ఆయన్ని ఎందుకోసం స్వీకరించాలో చెప్తాడు. సో పేతురు క్రీస్తు గురించి, క్రీస్తుని వాళ్ళు ఎలా తృణీకరించారు, ఆయన పునరుద్ధానం గురించి అవన్నీ కూడా హెచ్చరికలు, వివరణ ఇస్తాడు. ఒక కుంటివాని యొక్క స్వస్థత వాళ్ళు ఎలా అని అడిగినప్పుడు. సో ఇప్పుడు మనం వివరంలోకి వెళ్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలం, పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళారు. ఎన్ని గంటలకు వెళ్ళారు ప్రార్థనకి? పగలు 3 గంటలకు. పగలు 3 గంటలు. నిజానికి యూదులకు 3 మార్లు ప్రార్థన చేసే ఒక క్రమం ఉంటుంది. అందుకే 3 గంటల ప్రార్థనలు ఉంటాయి. అంటే 3 ప్రార్థనలు ఉంటాయి రోజుకి. మొదటిది ఉదయం 9 గంటలకు, రెండవది మధ్యాహ్నం 12 గంటలకు, మూడవది 3 గంటలకు. సో 3 గంటల ప్రార్థన, మూడు ప్రార్థనలు ఉంటాయి. అందుకే దావీదు 3 మార్లు ప్రార్థన చేసిన, 7 మార్లు దేవుని స్తుతించిన. అంటే వారికి ధర్మశాస్త్ర క్రమాన్ని బట్టి ప్రార్థన కాలం ఉంటుంది. అందుకే కీర్తన 55:7 చదవండి. కీర్తన 55:7. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరుపెట్టి కొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎవరు రాస్తున్నారు ఈ కీర్తన? 55 కీర్తన దావీదు రాస్తున్నాడు. ఫస్ట్ దావీదు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు ఆరాధిస్తాడు అని గమనిస్తాం కదా. సో 3 సార్లు ఆయన చేసే ప్రార్థన యూదులందరూ చేసేదన్నమాట. సో యూదులు, ఒక మంచి యూదుడు ఎవరు అంటే 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఎప్పుడెప్పుడు అంటే ఉదయము, సాయంకాలము, మధ్యాహ్నం. సో ఉదయకాల ప్రార్థన 9 గంటలకు, మధ్యాహ్నం ప్రార్థన 12 గంటలకు, 3 గంటల ప్రార్థన సాయంకాలం. దానియేలు కూడా 3 సార్లు ప్రార్థన చేసేవాడు. సో దానియేలు కూడా ఈ 3 కాల టైంని పాటించేవాడు. ఉదయం 9 గంటలకు ప్రార్థనకి వెళ్ళిపోయేవాడు, మధ్యాహ్నం ప్రార్థనకి వెళ్ళిపోయేవాడు 12 గంటలకు, మళ్ళీ సాయంత్రం
3 గంటలకు ప్రార్థనకి వెళ్ళిపోయేవాడు. సో ఇప్పుడు అదే ముస్లిం సహోదరులు వాళ్ళు 5 సార్లు నమాజ్ చేస్తారు. వాళ్ళకు 5 సార్లు టైమింగ్ ఉంటుంది. ఉదయం ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. ఇట్లా ఒక 5 సార్లు రోజుకి చేస్తారు వాళ్ళు. అలాగే మనకు అనగా బైబిల్లో పాత నిబంధన భక్తులు 3 సార్లు ప్రార్థన చేశారు. సో అదే క్రమంలో వీళ్ళు యూదులు కాబట్టి పేతురు, యోహాను వాళ్ళు అదే ప్రార్థన టైంని చేసేవాళ్ళు. అది ఈ ప్రార్థన ఎక్కడ చేస్తారు చాలాసార్లు అంటే వీళ్ళు మందిరాలకు వెళ్ళి చేస్తారు. సో అందుకు చాలామంది ఆ టైంకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. సో అదే క్రమంలో 3 గంటలకు ప్రార్థనకి వెళ్ళారు. పగలు 3 గంటలకు అంటే అది సాయంత్రం లెక్క మనకు కనబడుతుంది. సో ఇప్పుడు మొదటి వచ్చిన మళ్ళీ ఒకసారి చదువు. పగలు 3 గంటలకు చదవండి ఒకరు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ప్రార్థన కాలము అని మనకు అక్కడ ఎంత చక్కగా రాశాడు. అంటే అది ప్రేయర్ టైం అనమాట. సో 3 ప్రేయర్ టైంలో అది 3వ ప్రేయర్ టైం. ఎన్ని గంటలకు? పగలు 3 గంటలకు. సో పేతురు, యోహాను ఇక్కడ వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ పేతురు, యోహాను ఎవరు? అపోస్తులు. 12 మంది అపోస్తులు వీళ్ళు ఇద్దరుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇంకొకటి మనం గమనించాలి. అపోస్తల కార్యం 2:43లో మీరు చూస్తే అక్కడ అనేకమైన అద్భుత కార్యాలు వీళ్ళు చేశారని మనం చదువుతాం. చూడండి 2:43. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగాను. చాలా అద్భుత కార్యాలు జరిగాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ అద్భుత కార్యాలలో ఒక కార్యాన్ని ఇక్కడ లూకా రాస్తున్నాడు. ఒక అద్భుత కార్యాన్ని రాస్తున్నాడు. అపోస్తల కార్యం 2:43లో చెప్పబడిన ఆ మాటకు ఒక అద్భుత కార్యాన్ని ఇక్కడ రాస్తున్నాడు. తర్వాత పేతురు యొక్క ప్రసంగాన్ని కూడా, 2వ ప్రసంగాన్ని ఇక్కడ రాస్తున్నాడు. అంటే అద్భుత కార్యం ఎందుకు జరిగింది దానికి వివరణ పేతురు యొక్క ప్రసంగాన్ని రాస్తుండే. ఇది 2వ ప్రసంగం. 3వది ఏంటంటే ఈ అద్భుతం జరగగానే పేతుర్ని, యోహాన్ని, ముఖ్యంగా పేతుర్ని అక్కడ బంధిస్తారు. మీరు 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతి సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. చాలు. సో ఇప్పుడు ఈ అద్భుతం తర్వాత, పేతురు యొక్క ప్రసంగం తర్వాత మొట్టమొదటి హింస సంఘం మీదకి వచ్చిన సంఘటన అది. మొట్టమొదటి హింస. సో సంఘానికి స్టార్టింగే హింసలు వచ్చాయి అని మనం గమనిస్తాం. ఇది మొట్టమొదటి సంఘటన హింసది అని గమనిస్తున్నాం. సో ఇప్పుడు ఈ 3వ గంట వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, 3వ గంట అంటే 3 గంటలకు. ఇది ఎప్పుడంటే మధ్యాహ్నము వీళ్ళు బలులు అర్పిస్తారనమాట. 12 గంటలకు, ఇప్పుడు 9 గంటలకు మందిరంలో ప్రార్థన జరుగుతుంది. తర్వాత 12 గంటలకు ప్రార్థన జరుగుతుంది. ఈ 12 నుంచి 3 గంటల లోపు అక్కడ మందిరంలో బలులు అర్పిస్తారు. అది సో అందుకే యేసు ప్రభు శిలువ యాగం కూడా మనకి కరెక్ట్గా దీనికి సెట్ అవుతుంది. పర్ఫెక్ట్ ఆ బలి అర్పించే సమయం. ఈ బలి అర్పించే సమయం అంటే ఈ 3 గంటల టైంలో బలి అర్పణ తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తారు. అంటే బలి అర్పించి 9 గంటలకు ప్రార్థన చేస్తారు. అంటే 9 గంటలకు ముందే
బలి అర్పణ జరుగుతుంది. బలి అర్పించి ప్రార్థన చేస్తారు. తర్వాత మళ్ళీ 9 ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ సెకండ్ బలి అర్పణలు. బలి అర్పించి 12 గంటలకు ప్రార్థన చేస్తారు. తర్వాత మళ్ళీ 3వ బలి అర్పణ. బలి అర్పించి అంటే 3 టైమింగ్స్ ఉంటాయి బలి అర్పణకి. ఇది మధ్యాహ్నపు బలి అర్పణ తర్వాత జరిగే ప్రార్థన 3 గంటలకు. సో యేసు ప్రభు మధ్యాహ్నపు బలి అర్పణలో భాగంగా ఆయన సిలువ వేయబడినట్లు మనం గమనిస్తాం. సో అందుకే ఆయన 9 గంటలకు ఆయన సిలువ వేస్తారా. సో మధ్యాహ్న బలిలో ఆయన లెక్కకు వస్తాడు. 9 తర్వాత వచ్చి బలి అర్పణలు. సో ఈ 2 బలి అర్పణ పర్ఫెక్ట్ బలి అర్పణ సమయానికి ఆయన సెట్ అయినట్టుగా ఉంటుంది. సో అయితే మీరు ఇంకోసారి యేసు ప్రభుని పిలాతు దగ్గర తీర్పుకు తీర్చక ముందు రోజు అది పస్కా పండుగ. సో వాళ్ళు పిలాతు యొక్క మంటపంలోకి యూదులు రారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా బలి అర్పణ చేయలేదు. ఎందుకంటే పస్కా పండుగ రోజు బలి అర్పణలు చేస్తారు, ప్రత్యేక బలి అర్పణలు ఉంటాయి. గలిలియ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళు గురువారమే బలి అర్పణ చేస్తారు. అందుకే బలి అర్పణ చేసి పస్కా భోజనం చేశారు యేసుప్రభు వాళ్ళు సాయంత్రం 6 గంటలకి. సో అది బలి అర్పణ ఎప్పుడు చేస్తారు? ఉదయం 3 గంటలలోపు, అంటే ఈ మధ్యాహ్నం 3 గంటలలోపే. అంటే అది మధ్యాహ్నం కాలపు బలి అర్పణలు. 9 గంటల లోపు బలి అర్పణలు. సో ఇట్లా బలి అర్పణలు అనేది జరుగుతుంది. సో 3 టైమ్స్ ప్రేయర్స్కి బలి అర్పణ చేసిన తర్వాత ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బలిపీఠం కట్టి బలి అర్పించి అప్పుడు దేవునికి మొరపెట్టుకుంటారు. అది విధానం అనమాట. పాత నిబంధనలు కూడా అలాగే ఉంటుంది. బలి కట్టి బలి అర్పిస్తూ దేవునితో మాట్లాడతారు. అది. సో 3 గంటల ప్రేయర్ టైం ఎట్లా అయిందంటే మధ్యాహ్నపు బలి అర్పణల తర్వాత 3 గంటల ప్రార్థన టైం అని అయినట్లుగా మనం గమనిస్తాం. సో తర్వాత ఇంకా దీని గురించి మనం చూసినట్లయితే అపోస్తులు ఆ టైంలో ఎందుకు ప్రార్థనకి వెళ్ళారు అంటే, అపోస్తులు దేన్ని ఇంకా ఫాలో అవుతున్నారు ప్రేయర్ విషయంలో అంటే, అక్కడ అది ధర్మశాస్త్ర ప్రకారమైన ప్రార్థన సమయం. అది నిజం. కానీ ఇక్కడ అలా పోవడం వల్ల చాలామంది వస్తారు ఆటకి, ఆ ప్రేయర్ టైంకి, ఆ 3 గంటల టైంకి చాలామంది వస్తారు. సో చాలామంది వస్తారు కాబట్టి వీళ్ళు ప్రార్థన చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో రకంగా సువార్త చెప్పాలనే ఉద్దేశంతో ఆ టైంకి వెళ్ళారనమాట. ఎందుకంటే వీళ్ళని ప్రభు ఏమన్నాడు, అపోస్తల కార్యం 1:8 మీరు యెరూషలేములోను సమరయలోను యూదేలోను సమరయలోను బూదిగంతుల వరకు నాకు సాక్షులుగా ఉండమని ప్రభు చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఆ గంటకి, ఆ టైంకి, ప్రేయర్ టైంకి వెళ్తే చాలామంది ఆ టైంకి యూదులు ధర్మశాస్త్ర ప్రకారంగా వచ్చి ప్రార్థన చేస్తారు. కాబట్టి ఆ టైంకి ఖచ్చితంగా వీళ్ళకి అవకాశము సువార్త కోసము దొరికేది. సో అలా వీళ్ళు చేయడానికి ప్రయత్నించేవాళ్ళు అనమాట. అర్థమైందా? నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందండి. అయితే ఇంకోటి, ఈ టైం వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంటుంది. మామూలుగా ఒక దైవజనుడు అన్నాడు, ఎందుకంటే యేసుప్రభు 3 గంటల టైంలో ఆయన సిలువైబడి సమాప్తమైందని చెప్పి ప్రాణం అప్పగించారు. కాబట్టి ఆ మందిరానికి ఆ టైంకి వెళ్ళాలి ప్రార్థన చేసే ఆలోచన కలిగి ఉండవచ్చు అని అంటారు. కానీ ఈ టైంకి ప్రార్థనకి వెళ్ళడానికి మాత్రం లేఖనాధార ప్రకారం 3 గంటలకు యూదులు కాబట్టి అలవాటు ప్రకారంగా, కానీ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టి వీళ్ళు నిరంతరం ప్రార్థనలో ఉంటారు. కానీ మందిరానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి? మందిరానికి వెళ్ళారు. సో దేవాలయానికి వెళ్ళారు. అక్కడ దేవాలయంలో చాలామంది ఉంటారు. ఈ టైంకి ప్రేయర్ చేసుకోవడానికి ధర్మశాస్త్ర ప్రకారం చాలామంది వస్తారు. సో అక్కడ ఒకటి, దేవుడు ఇదే టైంకి ప్రాణం వదిలేశాడు కాబట్టి సమాప్తమని చెప్పాడని అదొక కారణం అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే చాలామంది వస్తారు కాబట్టి ప్రార్థన చేసుకొని ప్రజలకు సువార్త చెప్పే అవకాశం దొరుకుతుందేమో అని ఇదొక అవకాశం ఉండొచ్చు. మొత్తానికి మాత్రం 3 గంటల పగల టైంలో వాళ్ళు ప్రార్థనకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే దేవాలయంకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ వాక్యం ఒకసారి చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలం పేతురు యోహాను దేవాలయంకి ఎక్కి వెళ్ళుచుండగా అక్కడ ఎవరున్నారు? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడు చుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమాడుటకు కొందరు ప్రతిదిన వాని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద
ఉంచుచూ వచ్చిరి. పుట్టింది మొదలుకొని కుంటివాడు. ఇతన్ని కుట్టివాడు కాబట్టి ఇతను రోజు మోసుకొని వచ్చి అక్కడ కూర్చోపెట్టేవాళ్ళు. అంటే ఇది అతనికి ఒక వ్యాపారం లాగా అయిపోయింది. ఇంకోటి, అక్కడ ఎందుకు కూర్చున్నాడు, ఆ ద్వారం దగ్గర ఎందుకు కూర్చున్నాడు? ఎందుకంటే అక్కడ నుంచి చాలామంది మందిరంలోనికి వెళ్ళి, అది ద్వారముగా ఉంది. ఆ ద్వారముని ఏమంటున్నాడు? శృంగారమును దేవాలయపు ద్వారమును వద్ద. నేను మీకు ఒకటి షేర్ చేస్తాను. నేను ఇక్కడ ఇప్పుడు మీకు ఏం షేర్ చేయాలనుకున్నా అంటే మందిరం బొమ్మ గురించి, అంటే ఈ గేట్ ఎక్కడ ఉంటుందో షేర్ చేయాలనుకున్నాను. చూడండి. ఓకే, ఇది హేరోదు మందిరం. దీనికి ఎన్ని గేట్లు ఉన్నాయి చూడండి. బంగారపు ద్వారం అని, తర్వాత ఉత్తర ద్వారము, అలాగే వెస్టర్న్ గేట్, వెస్టర్న్ గేటు, ఈస్టర్న్ గేటు. ఈస్టర్న్ గేట్ని గోల్డెన్ గేట్ అంటున్నారు. వెస్టర్న్ గేటు, తర్వాత నార్థన్ గేటు, సౌత్ గేటు. ఇన్ని ద్వారాలు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. అలాగే మందిరంలో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్త్రీల కోర్ట్ ఉంది, అంటే ఉమెన్ కోర్ట్ ఉంది. స్త్రీలు ఉండి ప్రార్థన చేసుకునేది. ఇక్కడ పురుషులు చేసే ఇలా ఇదంతా కూడా మనకి కనబడుతుంది. అయితే వీళ్ళు మందిరంలో వీళ్ళు ప్రార్థన చేసుకున్న తర్వాత వీళ్ళకి పోర్ట్ ఉంటుంది. నేను ఇంకొకటి చూపిస్తాను మీకు. సరే, ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు మందిరంలో? నార్త్ గేట్. ఇక్కడి నుంచి ఇచ్చారు. శృంగారపు ద్వారం అని. ఇది శృంగారపు ద్వారం అంటే లోపల, ఇది బయట ఆవరణము, లోపల. ఇంకా చూపిస్తాను ఇంకోటి. ఇంకొకటి చూపిస్తాను. ఇది హేరోదు మందిరం. లోపలికి వచ్చిన తర్వాత మందిరం దగ్గర ఇది గోల్డెన్ గేట్ అంటారు, బంగారం ద్వారం. తర్వాత ఇంకొకటి అండి, బ్యూటిఫుల్ ద్వారం. మన లోపల ఉంటుంది అది. ఇది సరే. ఇక్కడ స్త్రీలు ఉండే స్థలం, ఇక్కడ అన్యులు ఉండే స్థలం, ఇది కూడా అన్యులు ఉండే స్థలం. ఈ లోపలికి మాత్రమే ఈ యాజకులు వెళ్ళే స్థలం. ఇక్కడ బలిపీఠం ఉంది. ఇక్కడ ఇజ్రాయేల్ వస్తారు. అయితే ఇక్కడ స్త్రీలు పురుషులు సపరేట్ ఉంటారు. తర్వాత ఇది అతి పరిశుద్ధ స్థలం. కానీ ఈ బయటి కోర్టు ఉంటుంది కదా, ఈ బయట అన్యులు ఉంటారు. లోపల రావడానికి వీల్లేదన్నమాట. సో ఈ ప్లేస్లో శృంగారపు ద్వారం అని ఉంటుంది. అది ఇంతకుముందు దాంట్లో చూపించాను, శృంగారపు ద్వారం. ఇది స్టార్టింగ్ శృంగారపు ద్వారం.
ఆ శృంగారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఇది శృంగారపు ద్వారం. ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ ఇది మంటపం ఉంటుంది. ఇక్కడ కనబడుతుందా? నేను ఈ మౌస్తో చూపించిందా కనబడుతుందా? ఇక్కడ కూర్చొని సొలొమోను మంటపం అంటారు. ఇక్కడ కూర్చొని వాక్యాలు ధ్యానిస్తూ ఉండేవాళ్ళు, బోధించారు. ఎక్కువ మంది వచ్చి సంఘం వచ్చి ఇక్కడ కూర్చోడానికి అవకాశం ఉండేది. పోర్టికోలు ఉంటాయి, వాటికి పెద్దగా పోర్టికో, బయట పోర్టికోలు ఇవన్నీ అంటే కింద అక్కడ కూర్చొని నీడతో. ఇదేమో బాగా విశాలంగా ఓపెన్ ఎయిర్ ఉంటుంది ఇక్కడ. సో ఇది మందిరం. సో ఇది శృంగారపు ద్వారం, గోల్డెన్ గేట్. శృంగార ద్వారం చూపించాం ఇంకో దాంట్లో. ఈ గోల్డెన్ గేటు, ఇది శృంగారపు ద్వారం. ఇక్కడ అతను కూర్చోపెట్టారు. ఇదంతా కోర్టు బయట. ఇది అన్యజనులు ఉండేది. లోపలికి అన్యజనులు లోపలికి వెళ్ళడానికి లేదు. లోపల ఇజ్రాయేల్ స్త్రీలు, ఇజ్రాయేల్ పురుషులు. బయటనేమో ఈ బయట అంతా కూడా అన్నిలు కూర్చోవాలన్నమాట. సో ఇలా ఉండేది మందిరం. ఇది లోపల అతి పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం. అలాగే చుట్టూ కూడా మండపాలు ఉండేటివి. ఆ మండపాలు సొలొమోను మండపం అని ఇట్లా కొన్ని పేర్లతో మండపాలు ఉండేటివి. సో ఇది ఏరోదు మందిరం. ఏరోదు మందిరము కిద్రోన్ వాగు పై ఎక్కగానే, పైకి ఎక్కగానే యెరూషలేంలో ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లో ఈ మందిరం ఉంటుంది. సో ఇట్లా ఈ మందిరం అనేది మనకు కనబడుతుంది. లోపలికి వెళ్ళగానే సొలొమోను మంటపం ఇది కూడా బయట ఉంది. లోపలికి ఎక్కగానే సొలొమోను అంటే గోల్డెన్ గేట్ నుంచి ఎక్కగానే ఈ గోల్డెన్ గేట్ ఇక్కడ ఇది ఇట్లా లోపలికి వెళ్ళగానే సైడ్కి మనకి సొలొమోను మంటపం కనబడుతుంది. సరే, ఇప్పుడు ఈ మండపం ఈ ద్వారం దగ్గర వీళ్ళు కూర్చొని అతను అడుక్కుంటున్నాడు. ఎందుకంటే అది ఎంట్రన్స్, మందిరం యొక్క ఎంట్రన్స్. మామూలుగా దీని హైట్ ఎంత ఉంటుందో తెలుసా? ఈ గేటు అది డబుల్ డోర్ ద్వారం. అది డబుల్ డోర్. ఇప్పుడు మనకు సింగిల్ డోర్, డబుల్ డోర్, ఇట్లా డబుల్ డోర్. అయితే దీని హైటు 75 అడుగులు ఉంటుంది. దీని మీద చరిత్రకారుడు యోసెఫస్ అని యూదా చరిత్రకారుడు దాన్ని గురించి రాశాడు. స్టాట్గార్ అనే ఒక తన పుస్తకంలో దీన్ని ప్రస్తావిస్తాడు. అయితే ఇది వెండితోనూ బంగారంతోనూ పూత వేసిన, అలాగే చక్కటి ఇనుముతోనూ ఇదంతా కూడా తయారు చేయబడిన ద్వారముగా మనం చూస్తాం. చాలా అందుకే దీన్ని శృంగార ద్వారం, ఇంగ్లీష్లో అయితే బ్యూటిఫుల్ డోర్ అని అంటారు. బ్యూటిఫుల్, దీని పేరే బ్యూటిఫుల్ గేట్ ఆఫ్ ఈ యొక్క మందిరం యొక్క ఈ ద్వారంని శృంగార ద్వారము అని అంటారు, శృంగారం అని పిలుస్తారు. సో ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తుండంటే కూర్చొని అడుక్కుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలామంది అతనికి సహకరించాలని చేతులెత్తి అడుక్కుంటూ ఉండేవాడు అనమాట. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే కేవలం ఇతని అవసరతను తీర్చడమే కాదు, కానీ అపోస్తుల ద్వారా ఇతన్ని పూర్తిగా తన పరిస్థితిని అంతా మార్చిన విషయాన్ని మనం చూడబోతున్నాం. మామూలుగా తనకు ఏదో భిక్షాటన చేసుకుని తిండి లేక చావకుండా ఉండకుండా బతకడానికి అడుగుతుండే వ్యక్తి ఇతను. అయితే ఈ గేట్ దగ్గరనే ఎందుకు కూర్చునేవాడు అంటే ఇది చాలామంది ప్రవేశించే ద్వారం. దీని గుండానే ప్రజలందరూ కూడా మందిరంలోనికి వెళ్ళే ద్వారం. వెంటనే లోపలికి వెళ్ళగానే ఇక్కడ నేను ఇప్పుడు మీకు బొమ్మ చూపించిన ప్రకారం అక్కడ స్త్రీలకు సపరేట్గా కోర్టు ఉంటుంది, ఇంకొంచెం లోపలికి వెళ్తే పురుషుల కోర్టు ఉంటుంది. కానీ మందిరం బయట అంటే ఈ గేటు బయట అన్యజనులు ఉండే విశాలమైన ప్రాంతం మనకి ఖాళీ స్థలం కనబడుతూ ఉంటుంది. సో ఇది నా గేట్ దగ్గర కూర్చోవడం వల్ల ఇది మెయిన్
మందిరంలోకి అసలైన ఎంట్రన్స్ కాబట్టి చాలామంది వెళ్తుంటారు కాబట్టి యూదులు ఖచ్చితంగా అడుక్కునే వారి మీద దయ చూపించే బోధ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆ క్రమంలో వీళ్ళు ఖచ్చితంగా నాకు డబ్బులు ఇస్తారు అని ఆ గేట్ దగ్గర కూర్చుంటాడు. నేను ఇంతమంది బయట గేట్లు బంగారపు గేట్ అని, వెస్టర్న్ గేట్ అని, నార్థన్ గేట్ అని ఆ బయట కూర్చోలేదు, లోపలికి వచ్చి లోపల మందిరం ద్వారమైన శృంగారం ద్వారం దగ్గర కూర్చున్నాడు. సో ఎందుకు కూర్చున్నాడంటే యూదులు లోపలికి ప్రవేశిస్తారు, అందరు లోపలికి రావచ్చు, కానీ అది అందరు బయటనే ఉండాలి, అది అన్ని జనుల ప్రాంతం. కానీ మందిరం మళ్ళీ లోపల కట్టాడు, అంటే చుట్టూ ప్రహరీలా కట్టాడు. మందిరానికి చుట్టూ నాలుగు ద్వారాలు, ప్రతి దిక్కు నుంచి 4 ద్వారాలు కట్టాడు. లోపల చాలా విశాలమైన స్థలము అన్యజనుల కోసము ఏర్పాటు చేశాడు. తర్వాత ఆ ద్వారాలు ఆ చుట్టూ ప్రహరీకి మళ్ళీ పోర్టికోలు కట్టాడు, ప్రహరీకే పోర్టికోలు కట్టాడు, దానికి స్తంభాలు పెట్టాడు. దాంట్లో చాలామంది రెస్ట్ తీసుకోవడానికి అంటే నీడ కోసం పోర్టికోలు పెట్టాడు. కానీ మధ్యలో మందిరం పెట్టాడు. ఆ మందిరం స్టార్టింగ్ ఎంట్రన్స్ గేటే శృంగార గేట్. ఆ గేట్ దగ్గర కూర్చొని ముఖ్య ఉద్దేశం ఏంది, బయట గేట్లలో కూర్చోవచ్చు కదా అంటే కాదు, యూదులకి వాళ్ళు ఈ దానం చేయాలని, లేని వారికి ఇవ్వాలని వారు బోధించబడతారు. అండ్ వాళ్ళ లోపల ప్రార్థన చేసుకొని వచ్చిన తర్వాత లేకపోతే వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకి ఇది ఒక క్రియ అనమాట. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ ప్రభు చెప్తాడు, మీరు ఇతరులకు అందరికి కనబడేటట్టు ఇస్తారు, అట్లా ఇవ్వద్దు అని. అందుకే ప్రభు చెప్తాడు, మీరు ప్రార్థన అందరికి వినబడేటట్టు చేస్తారు, అట్లా చేయొద్దు అంటారు. మీరు ఉపవాసాలు అందరికి కనబడేటట్టు ఉంటారు, అట్లా ఉండొద్దు అంటారు. సో అందుకే ఈ క్రమము, ఈ విషయం అతనికి తెలుసు కాబట్టి యూదులు ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, లోపలికి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఏదో ఉన్నదాన్ని ఇతనికి వేస్తారు, దాన్ని బట్టి తన జీవనం కొనసాగుతుంది అని అక్కడే మనుషులను కుంటివాడు ఇతను మనుషుల చేత నడిపించబడేవాడు. 2-3 అతన్ని మోసుకొని తీసుకొని వచ్చేవారు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఒక్క వచనంలోనే 2 వచనాలని ఎన్ని విషయాలు మనం చూడొచ్చు, దాన్ని పరిశీలించినప్పుడు చూడొచ్చు. ఓకే, సో ఇతను మనం చూసినట్లయితే 4వ వచనం 3వ వచనం చదువుదాము. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు వాని తేరి చూచి మా తట్టు చూడమనిరి. సో ఇప్పుడు మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాను. ఇప్పుడు పేతురు వాళ్ళు ఏమడుతున్నారు, ఇతను అడుగుతున్నాడు, వాళ్ళ వైపు తేరి చూస్తున్నాడు. దేని కొరకంటే ఇతను డబ్బులు ఇస్తారని. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు చూడండి, పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోచున్నప్పుడు చూచి భిక్షగాడు, అంటే ప్రతి మనిషిని చూస్తాడు, ఎవరన్నా ఇస్తారేమో ఆశతో. సో వాళ్ళు చూశారు. అయితే పేతురు యోహాను వాణిని తేరి చూచి మా తట్టు చూడమన్నారు. వాళ్ళు ఏమన్నారు, మమ్మల్ని చూడు. 4వ వచనంలోనే వారు పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని అతనితో అన్నారు. వీడు వాళ్ళని అడిగాడు, వాళ్ళ వైపు చూసి వాళ్ళని అడిగాడు, అయ్యా ఏమని ఉంటాయి. కానీ 4వ వచనంలో పేతురు యోహాను మా తట్టు చూడమని వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టు. వాళ్ళేమో మా వైపు చూడంటే ఎందుకు చూడమన్నారంటే, రా నాయన మా దగ్గర ఏం లేదు, ఒకసారి మమ్మల్ని చూడు అన్నట్టుగా వాళ్ళు అడిగారు. ఆడేం చేస్తున్నాడు, వీళ్ళు ఏమైనా ఇస్తారేమో అని వాళ్ళ వైపు గమనిస్తున్నారు. అయితే సో పేతురు యోహాన్ని అతడు తేరి చూస్తూ ఉన్నాడు, ఏదైనా ఇస్తారేమో అని తేరి చూస్తూ ఉన్నాడు. కానీ
యేసుప్రభు దగ్గర కూడా చాలామంది వచ్చినప్పుడు ఆయన వైపు కూడా వాళ్ళు అట్లనే చూసేవాళ్ళు, ఏదైనా ఇస్తారేమో అని. నిజానికి యేసుప్రభు కూడా అదే, ఆయన చూడాలి అని ఆయన ఆశపడేవాడు. దేవుని దగ్గర నుంచి ఏదైనా మనం పొందుకోవాలంటే మనము ఆయనని చూడాలి. ఆయన చూస్తే ఖచ్చితంగా ఆయన మనకి ఏదో ఒకటి ఇస్తాడు. అయితే వీళ్ళు చూసినట్లయితే అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పిరి. ఏం చెప్తున్నారు? మా దగ్గర అయితే వెండి బంగారంలో లేవు, కానీ ఒక్కటి మా దగ్గర ఉంది నీకు ఇవ్వడానికి. ఏంది? యేసు ప్రభు ఇచ్చిన అధికారం. యేసు ప్రభు మీరు ఏమన్నాడంటే అభిషేకం దేవుడికి ఇచ్చాడు చూడండి. లూకాసు వార్త 9:1-6 చూస్తే, లూకాసు వార్త 9:1-6 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీదను శక్తి మీదను అధికారమును రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి అని పంపించాడు. దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకు వారిని పంపెను. సో అది వీళ్ళకి తెలుసు, మేము సువార్త కొరకు పంపబడ్డాము. ఎట్లా పంపబడ్డాము? అధికారముతో పంపబడ్డాము. దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారంతో పంపబడ్డాము. యేసయ్య నామములో ప్రజలకు స్వస్థత కలిగించుటకు పంపబడ్డాం. సో పేతురికి ఆ విషయం తెలుసు. అందుకే అన్నట్టు రోగి అతను ఏదైనా దొరుకుతుందేమో అని వీళ్ళ వైపు చూస్తే, అరే నాయనా మా దగ్గర వెండి బంగారములు నీకు ఇచ్చుటకు లేవు, మా దగ్గర వెండి బంగారం, కానీ మా దగ్గర ఏముంది? దేవునికి అధికారం ఉంది అని వారు గ్రహించిన వారై పేతురు అందుకే ఆ మాట పలికాడు. ఏమని పలికాడు? చూడండి 6వ వచనం, 3:6 ఏమని పలికాడు? అంతటి పేతురు, వెండి బంగారం వద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నడుమని. ఏం కలిగి ఉన్నాడు ఇతను? అధికారం కలిగి ఉన్నాడు. ఆ అధికారాన్ని బట్టి, నేను పొందుకున్న యేసే నామాన్ని బట్టి, నేను పొందుకున్న యేసుని బట్టి తిరిగి లేకుము, నడువుము అని పలికాడు. పలకగానే అతను వెంటనే లేచిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఇక్కడికి చాలా టైం అయిపోయింది. రేపు మనం మిగిలింది ధ్యానిద్దాం. సో ఇక్కడ ప్రార్థన టైం అనేది మనం చూసాం. మన జీవితంలో కూడా ప్రార్థన టైం అనేది ఉండాలి. మూడు సార్లు ప్రార్థన చేశాడు దానియేలు. అది నియమంగా పెట్టుకున్నాడు. దాని కొరకు అతను ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. అతని ప్రార్థన టైంని మిస్ అవ్వలేదు కాబట్టి అదే అతని బలం, అదే అతన్ని పట్టించిన కారణమైంది. అందుకే అతని సింహాల బోన్లు వేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రార్థన టైం అనేది మనకు అవసరం. అపోస్తులు ప్రార్థన టైంని ఫాలో అయ్యారు, అంటే ప్రార్థన చేశారు. అపోస్తుల ద్వారా జరిగిన మొట్టమొదటి అద్భుతంలో అపోస్తులకు ఏం దేవుడు ఇచ్చాడు అంటే, దేవుడు వారికి ఆయన నామాన్ని ఇచ్చాడు. ఆయన ఆ నామాన్ని బట్టి, అంటే సువార్తకు పంపబడ్డము, దేవుడు ఒక అధికారంతో సువార్తకు పంపించాడు. ఒక అధికారం. ఇప్పుడు కలెక్టర్ అంటాడు, కలెక్టరు తన కింద అధికారికి ఏం చేస్తాడు? కమిషన్ ఇస్తాడు. కమిషన్ అంటే అధికారం ఇచ్చి పోయి పలానా పని చేసుకుని రమ్మంటారు. అప్పుడు ఆ ఊరికి వచ్చినప్పుడు అతను ఒక అధికారిగా వస్తాడు, తనకంటూ ఒక అధికారం. అట్లనే సువార్తకి దేవుడు మన ఏదో ఉట్టికి పంపించలేదు, మనకంటూ ఒక అధికారం ఇచ్చి పంపించాడు. సో అది యేసు నామమే అధికారం. సో ఆ నామంలో దయ్యములను, రోగులను స్వస్థపరచచ్చు, దేవుని రాజ్యాన్ని ప్రకటించచ్చు అని ఉంటుంది. సో దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ద పవర్ ఆఫ్ గాడ్ అనేది ఇవ్వబడింది.
అపోస్తులకు లూకా సువార్తలో చూసినట్లయితే, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా వాళ్ళు దేవుని సువార్త ప్రకటించిన తర్వాత సూచక్రియలు జరుగుతాయి అంటాడు. దయ్యములు పట్టిన వారు విడుదల పొందుతారు, రోగులు స్వస్థపరుస్తారని. అందుకే ఫిలిప్పు ఎక్కడ సువార్త ప్రకటించినా అక్కడ అద్భుతాలు, సూచక్రియలు వాక్యం వెంటే జరిగినాయి. సో అది ప్రభు చెప్పాడు కనుక అట్లా జరుగుతూ వచ్చాయి. కానీ అద్భుతాల కొరకు సువార్త కాదు, సువార్త కొరకు అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు ఏమవుతుంది? ప్రస్తుత సంఘం, రండి మీకు బాగవుతుంది, రండి మీకు రోగం పోతుంది, రండి. కానీ వాళ్ళు దాని కొరకు సువార్త చెప్తున్నాం, కానీ సువార్తను స్థాపించుటకు సేవకునికి దేవుడు, అపోస్తులకు దేవుడు అధికారం ఇచ్చాడు, దయ్యముల మీదను రోగముల మీదను. మెయిన్ గురి ఏంది? సువార్త కొరకు, దేవుని రాజ్య ప్రకటన కొరకు. కానీ దేవుని రాజ్య సువార్త పక్కన పడి అద్భుతాల గురించే సంఘాలకు రండి, మందిరాలకు రండి అని చెప్తున్నారు. దేవుడు అధికారం ఇచ్చింది సువార్త కొరకు. సువార్తను సూచక్రియలతో దాన్ని స్థాపించడం, ఇది నిజమే, ఇది దేవుని సువార్త ఇది అని తన శక్తిని చూపిస్తూ సువార్తను ప్రజలలో స్థాపించాడు. ఇది సత్యమే, ఇది దేవుని శక్తితో వచ్చిన మాటే అని గుర్తించేటట్టు దేవుడు చేశాడు. సో అందుకే గమనించాలి, అద్భుతాలు కాదు ముఖ్యం, సువార్త ముఖ్యం. సువార్తని దేవుడు నీకు ప్రకటించమని చెప్పినప్పుడు ఖచ్చితంగా నీకు అధికారం ఇచ్చి పంపిస్తాడు. సో అందుకే వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపుకుబడిన వారుగా, ప్రార్థనలు ఉండేవారుగా ఉన్నారు. కాబట్టి సువార్త పరిశుద్ధాత్మ శక్తితో వెళ్ళాలి, అండ్ యేసయ్య నామం ఒక అధికారంలో వెళ్ళాలి. ఆ నిశ్చయత పొందుకొని సువార్తకి వెళ్ళాలి. అప్పుడు నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వ్యక్తిలో అవసరతలు ఒకళ్ళని ఉంటే ఆయన శక్తితో అతని అవసరత కూడా తీర్చబడే శక్తి, అధికారం మన ప్రార్థనకు దేవుడు ఇస్తాడు. ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. అపోస్తల 3వ అధ్యాయంలో మొట్టమొదటిగా జరిగిన హింసకు ముందు అయ్యా అనేక ఆశ్చర్యకార్యాలలో ఒక ఆశ్చర్యకార్యాన్ని లూకా రాశాడు. ప్రభా, వారు ప్రార్థన పరులుగా ఉన్నారు, వారు నీ అధికారంలో సేవ చేసిన వారు ఉన్నారు, వారు నీ రాజ్య వ్యాప్తిలో ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రార్థన పరులుగా సంఘం ఉండాలి, నీ అధికారము పరిశుద్ధాత్మ అభిషేకంలో నీ నామంలో పొందిన వారై ఉండాలి, సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. ప్రభా, కూడిన బిడ్డలను నీ అభిషేకంలో వర్తిల్లింపచేయండి. ఒక నియమం ప్రకారం ప్రార్థన కలిగి ఉండటకు సాయం చేయండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు పని చేయుటకు సాయం చేయండి. నిశ్చయముగా ప్రార్థన పరులై ఉండి, అభిషేకంగా ఆత్మాభిషేకం కలిగి ఉండి ఇతరులకు ప్రభు గురించి చెప్పినప్పుడు నిశ్చయంగా నీ బిడ్డల ప్రార్థన ద్వారా వినుచున్న వారిలో అద్భుతాలను జరిగిస్తావు. ప్రభువా, అద్భుతాన్ని వెంట శ్రమ వచ్చింది, అయినా నువ్వు అక్కడున్న వ్యక్తిని రక్షించుకున్నావు. ప్రభువా, నేను ఈ బిడ్డలను మీరు బలపరచండి, ఈరోజు అంతట్లో మీరు తోడుగుండి సాయం చేసి మహిమ పొందమని, అనారోగ్యం బిడ్డలను మరొకసారి నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందున్నాం తండ్రి. ఆమేన్.